పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంత్రి పాత పెట్రోల్ బంక్ వద్ద రైతులు యూరియా ఇవ్వడం లేదంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా కూడా సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ కూడా రైతులంతా కూడా ఆరోపిస్తూ కూడా మంత్రి పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన కూడా బైఠాయించడం జరిగింది. సాక్షాత్తు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇలాకాలో ఇలా యూరియా కొరత ఉండడం పట్ల దారుణం అంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైతుల ధర్నాకు కూడా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మద్దతు తెలపడం జరిగింది. వారితో పాటు కూడా ధర్నాలు బైఠాయించి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే నిన్న మంత్రికి వచ్చినటువంటి మంత్రి శ్రీధర్ బాబు రైతులకు సంబంధించినటువంటి బాధలను పరిష్కరించాల్సినటువంటి మంత్రి వినాయక చవితి సందర్భంగా వినాయక పూజలు చేశారంటూ కూడా ఆరోపిస్తూ కూడా వినాయక విగ్రహాన్ని కూడా ధర్నాలో రోడ్డు పైన కూడా పెట్టి కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే పోలీసుల రంగ ప్రవేశం పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా కూడా రైతుల ఆందోళన కాస్త శాంతియుత ఆందోళన కూడా కొద్దిగా ఉద్రిక్త వాతావరణాలు తలపించింది. ఒకరిపైన ఒకరు తోసుకోవడం జరిగింది. రైతులు ఎస్ఐ రామగిరి ఎస్ఐ డామ్ అంటూ కూడా నిదానాలు చేయడం జరిగింది. శాంతియుతంగా నిరసన చేపడుతున్నటువంటి నిరసనను పోలీసులు భగ్నం చేసే ప్రయత్నంలో రైతులంతా కూడా పోలీసుల ఆయన పైన తిరగబడడం జరిగింది. అండర్ 21 మహిళా విభాగంలో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే అండర్ 21 కింద మొట్టమొదటి ఆర్చరీ గోల్డ్ మెడల్ కూడా చికితే సాధించడం కూడా గర్వకారణంగా కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే తన యొక్క గెలుపుకు తల్లిదండ్రులతో పాటు కూడా గురువులు అలాగే తన తోటి విద్యార్థులు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. అంతేకాకుండా నిరుపేదరికంలో పుట్టినటువంటి తాను ఆర్థికంగా ఎంతో ఎక్స్పెన్సివ్ అయినటువంటి ఆర్చర్ నేర్చుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డానంటూ కూడా చికిత వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా భారతదేశానికి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించడమే తన యొక్క ముందున్న లక్ష్యం అంటూ కూడా ఆ దిశగా కూడా మరింత ప్రాక్టీస్ చేస్తూ కూడా భారతదేశానికి తెలంగాణకు పెద్దపల్లి జిల్లాకు కూడా మరింత పేరు తీసుకొస్తానంటూ కూడా చికిత ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుండి కూడా మరింత ప్రోత్సాహం ఉన్నట్లయితే ఖచ్చితంగా రానున్న ఒలింపిక్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించి తీరుతానంటూ కూడా చికిత ధీమా వ్యక్తం చేస్తుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గుడిమిట్టపల్లి వద్ద ఉన్నటువంటి పురాతన శివాలయంలో దొంగలు హల్చల్ సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు శివాలయంకు ఉన్నటువంటి గేటును బద్దలు కొట్టుకుని కూడా గుళ్ళోకి చొరబడ్డటువంటి దొంగలు అక్కడ ఉన్నటువంటి హుండీని అలాగే బీరువాను పలగొట్టి నగదు కూడా ఎత్తుకెళ్లడం జరిగింది. అయితే ఈ సంబంధించినటువంటి కేసు అయితే సుల్తానాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం అయితే ప్రారంభించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పలు ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ మరియు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియాకు సంబంధించినటువంటి అమ్మకాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అంతేకాకుండా రికార్డులు కూడా సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదంటూ కూడా రికార్డులు కూడా పరిశీలించారు అధికారులు. ఈ సందర్భంగా యూరియాకు సంబంధించినటువంటి ఆధార్ ఎన్రోల్మెంట్ ఆధార్ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాతనే రైతులకు యూరియా ఇస్తున్నామంటూ కూడా వ్యాపారస్తులు తెలిపిన నేపథ్యంలో కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే రైతులకు యూరియా సరఫరా చేయాలంటూ కూడా అధికారులు సూచించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు కూడా బ్లాక్ మార్కెట్ మెయింటైన్ చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా వ్యవసాయ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అయితే రైతులకు కూడా అనవసరంగా యూరియాని ఇంట్లో పెట్టుకోవద్దు, అవసరానికి సరిపడా యూరియా మాత్రమే తీసుకోవాలి. యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందొద్దంటూ కూడా వ్యవసాయ అధికారులు అయితే పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి అరివేలు కూడా ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది.